చాలామందికి గణితమంటే కొంచెం భయం, కష్టం అనిపిస్తోంది. కానీ నిజానికి అదొక పజిల్ లాంటిది, ఒక సీక్రెట్ కోడ్ లాంటిది. దాని వెనుక దాగి ఉన్న నియమాల్ని, షార్ట్కట్లను మనం అర్థం చేసుకుంటే చాలు, ఎంత కష్టమైన సమస్యనైనా చాలా సులభంగా పరిష్కరించవచ్చు. సరే, ఈరోజు మనం కలిసి ఆ సంఖ్యల రహస్యాన్ని ఛేదిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మీరు సీసాట్ లాంటి పరీక్ష రాస్తున్నారు. మీ ముందు 25 ప్రశ్నలున్నాయి. సమయమేమో కేవలం 30 నిమిషాలు. అంటే టైం తక్కువ, ప్రశ్నలు ఎక్కువ. ఇలాంటప్పుడు వేగం మాత్రమే ఉంటే సరిపోదు. దాని వెనుక ఒక పక్కా వ్యూహం ఉండాలి. అప్పుడే మనం గెలవగలం. అయితే ఆ వ్యూహమేంటి? మన లక్ష్యం కేవలం వేగంగా లెక్కలు చేయడం కాదు, 80% కన్నా ఎక్కువ ఖచ్చితత్వంతో సమాధానాలు గుర్తించడం. కాబట్టి ఆ సిస్టమ్ను ఎలా అర్థం చేసుకోవాలి, తప్పులు లేకుండా కరెక్ట్ ఆన్సర్స్ ఎలా సాధించాలనే వ్యూహాల గురించే ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. రైట్, మన మొదటి రహస్యంలోకి వెళదాం. ఇదొక గేమ్ లాంటిది. ఏ గేమ్లోనైనా గెలవాలంటే ముందు రూల్స్ తెలియాలి కదా. అలాగే ఈ నంబర్ సిస్టమ్ అనే ఆటలో దాని రూల్స్ ఏంటో చూద్దాం. ఈ పునాది గనక బలంగా ఉంటే ఎలాంటి కష్టమైన లెక్కనైనా సింపుల్గా చేయొచ్చు. అన్నింటికన్నా పెద్ద సెట్, అదే రియల్ నంబర్స్, అంటే వాస్తవ సంఖ్యలు. బేసిక్గా మనం ఒక నంబర్ లైన్ మీద పెట్టగల ప్రతి సంఖ్య, అది పాజిటివ్ అయినా, నెగటివ్ అయినా, ఫ్రాక్షన్ అయినా, ఏదైనా సరే, అదొక రియల్ నంబర్ అన్నమాట. మనం పరీక్షలో చూసే ప్రశ్నలన్నీ దీన్నుంచే వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ రియల్ నంబర్స్ లోపలికి వెళ్దాం. అందులో మనకు కనిపించేవి ఇంటీజర్స్, అంటే పూర్ణాంకాలు. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇంటీజర్స్లో పాయింట్లు అంటే దశాంశాలు లేదా భిన్నాలు అస్సలుండవు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలు, చాలా తప్పులు చేయకుండా ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఇంటీజర్స్ లోపలికి ఇంకొంచెం డీప్గా వెళ్తే మనకు హోల్ నంబర్స్ కనిపిస్తాయి, అంటే పూర్ణ సంఖ్యలు. ఇంటీజర్స్కి హోల్ నంబర్స్కి తేడా ఏంటి? చాలా సింపుల్. హోల్ నంబర్స్ 0తో మొదలవుతాయి, నెగటివ్ నంబర్స్ ఉండవు. ఆ ఒక్క సున్నానే ఇక్కడ గేమ్ చేంజర్ అన్నమాట. ఇక ఫైనల్గా ఈ హోల్ నంబర్స్ లోపలుండేవే న్యాచురల్ నంబర్స్, అంటే సహజ సంఖ్యలు. మనం లెక్క పెట్టడానికి వాడతాం కదా, 1, 2, 3, అవే అన్నమాట. సో ఒక ప్రశ్నలో ఎక్స్ ఒక సహజ సంఖ్య అని కనిపిస్తే దాని అర్థం ఎక్స్ సున్నా కాదు, నెగటివ్ కాదు అని వెంటనే స్ట్రైక్ అవ్వాలి. ఇది చాలా పెద్ద క్లూ. చూసారా, ఇదంతా ఏదో థియరీ క్లాస్లా అనిపించొచ్చు, కానీ ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఒక సంఖ్య ఏ కేటగిరీకి చెందిందో తెలిస్తే దాని పరిమితులు మనకు తెలుస్తాయి. దానివల్ల ఆప్షన్స్లో ఏవి తప్పు సమాధానాలో ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. సరే, నంబర్ ఫ్యామిలీస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అదే డివిజన్ షార్ట్కట్స్. హెచ్సిఎఫ్, ఎల్సిఎం, ఈ పేర్లు వినగానే చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ వీటిని సమస్యలు పరిష్కరించే మాస్టర్ కీస్లా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే హెచ్సిఎఫ్ అంటే పంచడం. ఒక గదిలో ఖాళీ లేకుండా అతిపెద్ద సైజ్ టైల్స్ వెయ్యాలంటే అక్కడ మనం హెచ్సిఎఫ్ వాడతాం. మరి ఎల్సిఎం, ఇది కలబడం గురించి. వేర్వేరు సమయాల్లో మోగే 3 గంటలు అన్నీ ఒకేసారి ఎప్పుడు మోగుతాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఎల్సిఎం. ఒకటి డివిజన్, ఇంకోటి కన్వర్జెన్స్. ఈ ఉదాహరణలు గుర్తుపెట్టుకుంటే చాలు, కన్ఫ్యూజన్ ఉండదు. హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీస్తూ కూర్చుంటే చాలా టైం పడుతుంది. దాని బదులు ఇక్కడో సూపర్ షార్ట్కట్ ఉంది, యూక్లిడ్ అల్గోరిథం. చూడండి ఎంత సింపులో. 210ని 55తో భాగిస్తే శేషం 45 వచ్చింది. ఇప్పుడు ఆ శేషంతో ఇంతకుముందున్న విభాజకాన్ని అంటే 55ని భాగించాలి. ఇలా శేషం 0 వచ్చే వరకు చేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్గా ఏ సంఖ్యతో భాగిస్తే 0 వచ్చిందో అదే మన హెచ్సిఎఫ్. ఇక్కడది 5. భలే ఉంది కదా, చాలా టైం సేవ్ అవుతుంది. ఇది మాత్రం అస్సలు మర్చిపోకూడది ఫార్ములా. చాలా చాలా ఇంపార్టెంట్. ఏవైనా 2 సంఖ్యలు తీసుకుంటే వాటి హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎంల లబ్ధం ఆ 2 సంఖ్యల లబ్ధానికి సమానంగా ఉంటుంది. పరీక్షలో 3 విలువలిచ్చి 4వది కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా ఒక వరంలా పనిచేస్తుంది. ఓకే, ఒక పెద్ద సంఖ్య ఇచ్చి అది ఫలానా సంఖ్యతో భాగించబడుతుందా లేదా అని అడిగితే మొత్తం భాగహారం చేసుకుంటూ కూర్చోలేం కదా. అక్కడే ఈ భాజనీయత సూత్రాలు మనకు హెల్ప్ చేస్తాయి. చూడండి, 3కి 9కి రూల్ ఆల్మోస్ట్ సేమ్. జస్ట్ అంకెలను కలిపి చూడాలి. 4కైతే చివరి 2 అంకెలు చాలు. ఇవి మన ఆయుధాలన్నమాట, టైం వేస్ట్ కాకుండా చూసుకుంటాయి. ఇప్పుడు ఒక సీక్రెట్ కోడ్ చూద్దాం.
ఏదైనా 6 అంకెల సంఖ్య XYZ ఫార్మాట్లో ఉంటే, అంటే మొదటి 3 అంకెలే మళ్ళీ రిపీట్ అయితే. ఉదాహరణకి 458458. ఇలాంటి సంఖ్య ఎప్పుడు 7, 11 మరియు 13తో ఖచ్చితంగా భాగించబడుతుంది. ఎందుకంటే ఆ సంఖ్యని మనం XYZని 1001తో గుణించినట్టు రాయొచ్చు. ఆ 1001కి ఫ్యాక్టర్సే 7, 11 మరియు 13. భలే ఉంది కదా ఈ షార్ట్కట్. రైట్, డివిజన్ని మాస్టర్ చేశాం. ఇప్పుడు అందరినీ ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసే టాపిక్ పర్సెంటేజెస్ అంటే శాతాలు. ఇవి చూటానికి సింపుల్గానే ఉంటాయి, కానీ వీటిలోనే ఎన్నో ఉచ్చులు దాగి ఉంటాయి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా తప్పులో కాలేస్తాం. ఆ ట్రాప్స్ ఏంటో చూద్దాం. ఒక సింపుల్ క్వశ్చన్. ఒక వస్తువు ధర ముందు 20% పెరిగింది, ఆ తర్వాత 10% తగ్గింది. అప్పుడు మొత్తం మీద 10% పెరిగినట్టేనా? చూడగానే 20 మైనస్ 10 10% పెరిగింది అనిపిస్తుంది. కానీ అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆన్సర్ కాదు. ఇది చాలా మంది చేసే కామన్ మిస్టేక్. ఎందుకు కాదు? ఎందుకంటే ఆ 10% తగ్గుదల అనేది ఒరిజినల్ ధర మీద కాదు, 20% పెరిగాక వచ్చిన కొత్త ధర మీద లెక్కించాలి. బేస్ వాల్యూ మారిపోయింది కదా, అందుకే ఆన్సర్ కూడా మారుతుంది. మరి కరెక్ట్ ఆన్సర్ ఎలా కనుక్కోవాలి? దానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. అదే x+y ప్లస్ xy/100. ఇక్కడ x అంటే మొదటి మార్పు, అంటే +20. y అంటే రెండో మార్పు, తగ్గింది కాబట్టి -10. సో ఈ ఫార్ములాలో వేసి చూస్తే మనకొచ్చేది +8. అంటే నిఖరంగా పెరిగింది 10% కాదు, కేవలం 8% మాత్రమే. ఓకే, ఇప్పటివరకు మనం చాలా ట్రిక్స్, షార్ట్కట్స్, కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. కానీ అసలైన సవాలేంటంటే వీటినన్నింటినీ ఎగ్జామ్ హాల్లో ఆ టెన్షన్లో ఎలా వాడాలి అనేది. సో ఫైనల్గా గెలిచే వ్యూహమేంటో చూద్దాం. ఇది చాలా ఎఫెక్టివ్ స్ట్రాటజీ. 3 పాస్ టెక్నిక్. ఫస్ట్ పాస్, మొదటి 10 నిమిషాల్లో చూడగానే ఆన్సర్ చేయగల ఈజీ క్వశ్చన్స్ చేసేయాలి. రెండో పాస్, ఒక 15 నిమిషాలు కొంచెం క్యాలిక్యులేషన్స్ అవసరమయ్యే ప్రశ్నలు టార్గెట్ చేయాలి. ఇక మూడో పాస్, చివరి 5 నిమిషాల్లో బాగా టఫ్గా అనిపించే వాటి మీద ట్రై చేయాలి. దీనివల్ల ఈజీ క్వశ్చన్స్ మిస్ అవ్వవో, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫైనల్గా ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ టెన్షన్లో బట్టిపట్టిన ఫార్ములాలు గుర్తుకు రావు. కానీ కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉంటే ఎలాంటి ప్రశ్న వచ్చినా లాజిక్ ఉపయోగించి సాల్వ్ చేయగలం. సో బట్టి పట్టడం కన్నా కాన్సెప్టును అర్థం చేసుకోవడం మీద ఫోకస్ పెట్టాలి. అదే నిజమైన మాస్టరీ. ఈరోజు మనం సంఖ్యల వెనుకున్న లాజిక్ని డీకోడ్ చేశాం. ఒక సిస్టంలోని రూల్స్ తెలిస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చో చూశాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న ఇంకా ఎన్నో వ్యవస్థలున్నాయి. వాటి వెనుక దాగి ఉన్న నియమాలను కూడా మనం ఇలాగే డీకోడ్ చేయగలమేమో?